కిం వా నేన ధనేన వాజికరిభిప్రాప్తేన రాజ్యేన కిం వా పుత్రకళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యద్యం మనోదూరతః స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు శంకర భగవత్పాదులు. చిట్ట చివరికి తన ఇల్లు, తన బిడ్డలు, తన భార్య వీళ్ల సంగతి విడిచిపెట్టండి, శరీరమే రాదు. కల్లరి బొమ్మయవు కాయమ్మునొల్లా అద్దె కొంపలబోలు ఆ లోకముల్లా తను పెంచు దొంగలవు తనయులనొల్లా ఎందుకీ భోగమ్ములిందుకీ మురుపు ముందుచా ఉండంగమురియంగనగునే అంటారు మానస పూజలో. నిర్దాక్షిణ్యంగా తన శరీరమే అగ్నిహోత్రంలో సంస్కరింపబడి కాలిపోతుంటే జీవుడు లేచి చూసుకుని బాధపడతాడు. అప్పుడు ఏమైంది? తనూభవుడు అంటే శరీరము నుండి ఉద్భవించిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు పంచుకుంటారు దాన్ని. తనతో పట్టుకెళ్ళినది ఏముంది? తాను చేసినటువంటి పాపపుణ్యములు ఏవున్నాయో ఆ ఒక్కటే జోలె తగిల్చుకుని వెళ్ళిపోతాడు. నేను ఇవాళ ఈ శరీరంలో ఉన్నాను, మళ్ళీ ఇక శరీరంలోకి రాను అని రూఢంగా చెప్పడం అంత తేలికైన విషయం కాదు. ఈ శరీరంలోకి ఎలా వచ్చానో అలాగే ఈ శరీరం నుంచి నిష్క్రమించి ఇంకొక శరీరాన్ని పొందుతాను కొంతకాలం అయిపోయిన తర్వాత. అప్పుడు ఆ శరీరానికి కూడా సుఖదుఖాలు ఉంటాయి. ఆ శరీరానికి ఆకలి ఉంటుంది, దాహం ఉంటుంది, ఎక్కడో గూడు కావాలని ఉంటుంది, భయం లేకుండా బ్రతకాలని ఉంటుంది. అలా బ్రతకాలి అనుకున్నప్పుడు అవన్నీ నేను పొందాలి అంటే భగవంతుడు చూసేదేది అంటే ఈ జన్మలో నువ్వేం చేశావు, చేసినదేదో అది పునర్జన్మకు కారణం. ఈ జన్మలో చేసింది వచ్చే జన్మకి కారణం కాదు అని సిద్ధాంతీకరించాననుకోండి, అసలు నేను ఈ జన్మలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎక్కడి నుంచి ఉంటుంది? దేని కొరకు? నేను ఏం చేసినా ఈశ్వరుడు పట్టించుకోడు, క్షమిస్తాడన్నాను అనుకోండి, అప్పుడు నాకు అసలు ధార్మికమైన జీవనమునందు అనురక్తి ఎందుకు కలుగుతుంది? అందుకే సనాతన ధర్మం మనకు ప్రాణం ఎక్కడున్నది అంటే పునర్జన్మ సిద్ధాంతంలో ఉంది. నువ్వు చేసినవేవో అవి నువ్వే అనుభవించాలి, అందులో పంచుకోవడానికి ఎవరు రారు. అది నీ శరీరము ఖేదపడుతున్నా, నువ్వు బాధపడుతున్నా అది పంచుకోవడానికి మాత్రం ఎవ్వరు ఉండరు, మళ్ళీ నువ్వే అనుభవించాలి. అన్నప్పుడు ఎంతకాలం ఉండిపోతావు ఈ శరీరంలో? ఉండవు. ఉంటే 80 ఏళ్ళు ఉంటావు, 90 ఏళ్ళు ఉంటావు, వదిలిపెట్టాలి. వదిలిపెట్టిన తర్వాత మరి జీవుడి గతి? అప్పుడు జీవుణ్ణి లెక్కలోకి తీసుకోవాలి. తీసుకుని వీడు బాగుండాలి. వీడు బాగుండాలంటే ఇక్కడ ఏదో చెయ్యాలి. మీరు నన్ను ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. అందరికీ అన్నీ చేయడానికి డబ్బు ఉంటుందా అండి? అందరూ ఇలా హరిహర క్షేత్రాలు కట్టగలరా? అందరూ ఇలా వేదికలు నిర్మాణం చేయగలరా అని అడగచ్చు. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, అందరినీ దేవాలయాలే కట్టమని ఈశ్వరుడు ఎప్పుడూ చెప్పలేదు. ఏదో ఒక విభూతిని ఇవ్వకుండా మాత్రం ఈశ్వరుడు పంపడు. నీకు వాక్కు ఇచ్చాడా? నువ్వు పరమ సంతోషంగా భగవంతుణ్ణి కీర్తించు. నీకు 2 చేతులు ఇచ్చాడా? ఆనంద భాష్పాలు పడుతుండగా 2 చేతులు కైమోడ్చి నమస్కరించు. నీకు శక్తినిచ్చాడా? ఒక వృద్ధుడి చెయ్యి పట్టుకొని దారి దాటించు. నీకు ఒంట్లో బలం ఇచ్చాడా? దేవాలయానికి వచ్చి పొద్దున్నే దేవాలయాన్ని తుడు. నీకు ఓపిక ఇచ్చాడా? ఈశ్వరుడు కట్టి విప్పిన బట్ట పట్టుకెళ్ళి ఉతికి ఆరేసి పట్టుకొచ్చి మళ్ళీ దేవాలయంలో అప్పగించు. నీకు ఒక పాట పాడడం వచ్చా? ఈశ్వరుడి దగ్గర కూర్చుని రాజోపచారంలో పాట పాడు. నీకు వాద్యం మ్రోగించడం వచ్చా? వాద్యం ఘోషయామి అన్నప్పుడు వాద్యం మ్రోగించు. నీకు ఇవేమీ కాదా? వచ్చి కూర్చుని జపం చెయ్యి. అన్నిటిలోకి దేవాలయానికి చెయ్యగలిగిన మహోపకారం ఏమిటో తెలుసా? నేను ఆ మాట చెప్తే మీరు తెల్లబోతారు. ఒక గుడికి చేసే మహోపకారం ఏమిటి అంటే గుడికి వెళ్ళడమే. ఎందుకో తెలుసా? ఎంత పెద్ద గుడి కట్టనివ్వండి, ఎంత శోభస్కరంగా కట్టనివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవ్వరికీ గుడి మీద శ్రద్ధ లేదు, ఎవరూ గుడిలోకి రారు. అప్పుడు ఆ గుడి ప్రయోజనం ఏమిటి? అది అత్యంత ప్రమాదకరమైన సంకేతం. భగవంతుడు కూడా ఆర్తో జిజ్ఞాసురర్థార్థీ జ్ఞానీచ భరతర్షభ అన్నాడు. ఆర్తి కలిగిన వాడు, కోరికున్నవాడు నన్ను ఆశ్రయిస్తాడన్నాడు. కోరిక అంటే అమెరికా అధ్యక్ష పదవి కావాలి అని నేను కోరితే మహాదోషం. నేను ఈ దేశానికి రాష్ట్రపతి అయిపోవాలనుకుంటే దోషం. నా భార్యా బిడ్డల్ని పోషించుకోవాలి అని నేను కోరుకుంటే అవసరం. నా కూతురికి ఒక ఆపదొచ్చి ఆ ఆపదొచ్చినటువంటి కూతురు ఆపద నుంచి గట్టెక్కి దాని ఆరోగ్యం బాగుండాలని నేను కోరుకున్నాను అనుకోండి. ఒకప్పుడు నా కూతురు నాలుక తెగిపోయింది. తెగిపోతే నేను నా కూతురు నాలుక అంటుకోదు అంటే అంటుకోవాలి అని ఎన్నో దేవాలయాలకి పాదయాత్రలు చేశాను. అది కోరిక కిందకి రాదు, అతి కోరిక కాదది, అది అవసరం. నా కడుపున పుట్టిన కూతురు బాగుండాలని నేను కోరుకోవాలి, అది అవసరం. అది
ఏది అవసరమో అది కోరికే కాదు, ఏది అవసరము కాదో దాన్ని అపేక్షించడం కోరికే అవుతుంది. అప్పుడు అది ఇస్తే నువ్వు పాడవుతావా, ఇవ్వచ్చా ఇవ్వకూడదా అన్నది ఈశ్వరానుగ్రహాన్ని బట్టి ఉంటుంది. అందుకే వాంఛితార్థ ప్రదాయిని, ఇది నీకు ఇస్తే పాడవంటేనే అమ్మవారి ఇస్తుంది తప్ప ఇది అడిగాడు కదా అని ఇచ్చేస్తే వాడు పాడైపోతాడంటే అమ్మవారి ఇవ్వదు. పిల్లవాడు నా మనవడే కదా అని చిన్న పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా అని పట్టుకెళ్ళి కత్తిరిస్తానా? ఇవ్వకూడదు. వాడు ఏడుస్తున్నాడు కదా అని కత్తిరిస్తే వేలు కత్తిరించుకుంటాడు వాడు. ఏమార్చి ఇవ్వకుండా ఉంటాను, ఏది అవసరమో అది ఇస్తాను. వాడు బువ్వ కావాలని ఏడుస్తున్నాడు అనుకోండి, ఎంత పనిలో ఉన్నా తీసుకొచ్చి వాడికి ఏదో ఒకటి పెడతాను. వాడికి అవసరమైంది తీర్చాలి, అవసరమైనది కోరిక కాదు, అవసరము కానిది కోరికకు వస్తుంది. వేదాంత శాస్త్రంలో మాటల వెనక ఉండేటటువంటి గాంభీర్యాన్ని తెలుసుకుని ఉండాలి. కాబట్టి మనకి కావలసినటువంటి ప్రాథమికమైన అవసరములు కూడా తీరలేదనుకోండి, తినడానికి అన్నం కావాలి, బట్ట కట్టాలి, ఉండడానికి ఒక ఆవాసం ఉండాలి. ఇవి ప్రాథమికమైనటువంటి అవసరాలు. ఇవి లేవనుకోండి, ఇది ఎవరికి లేవో వాడు కేవలం వాడొక్కడే దుఃఖపడడం, వాడిని ఆశ్రయించి ఉన్న వాళ్ళందరూ దుఃఖపడతారు. వాడి భార్య, వాడి బిడ్డలు, వాడి బంధువులు, వాడి స్నేహితులు అందరూ బాధపడతారు. అయ్యో పాపం వాడికి అన్నం లేదురా, తినడానికి అన్నం లేదురా, మొహమాటస్తుడు, ఎన్నాళ్ళు మనం పెడతాం, అసలు తిన్నాడో తినలేదో, ఇవాళ భోజనం చేశాడో చేయలేదో, ఎంత బాధపడతారు. అది అమ్మవారు ఐశ్వర్యాన్ని ఇచ్చేటప్పుడు దేని కారణంగా ఇస్తుంది అంటే పరాశర భట్టర్లు అంటున్నారు, ఈ పునర్జన్మ సిద్ధాంతాన్ని ప్రాతిపదిక చేసి మాట్లాడుతున్నారు ఆయన. ఏదో కేవల శ్లోక రచన కాదు, మహాత్ములు చేసినటువంటి శ్లోకాలు పరమ ప్రామాణ్యములై ఉంటాయి. యద్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు నిరుపేద అయ్యాడు. సృష్టిలో ఈ భేదం ఎందుకు రావాలి? అమ్మవారు పరమకారుణ్యమూర్తి కదా, అందరికీ సమానంగా ఇవ్వచ్చు కదా అంటే అది ఆవిడ దోషం కాదు. ఇవ్వడానికి ఆవిడెప్పుడూ సిద్ధమే, కానీ వీడికి ఇచ్చింది వీడెప్పుడూ 10 మంది కోసం ఉపయోగించింది లేదు. తనది తనకే మిగిలిపోవాలని కోరుకున్నాడు తప్ప, తానేదైనా చేస్తే దానికి తనకు ప్రతిఫలం ఉండాలని కోరుకున్నాడు తప్ప నాకు ఏమీ అక్కర్లేదు, నేను ఇది ఈశ్వర ప్రీతి కొరకు చేస్తున్నాను. అందుకే పుణ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకు ఇది కావాలి అని నిజానికి అడగడం. దేనికి చేస్తున్నావు? బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొంద. పుణ్యము అన్న మాటకు అర్థం ఏమిటంటే నాకు ఇది కావాలి అని నిజానికి అడగడం. దేనికి చేస్తున్నావు? బ్రహ్మప్రీతం అని ధారబోసే భువనం ఆశ్చర్యము పొందగా. దీని చేత పరమేశ్వరుడు సంతోషిస్తున్నాడు. ఈశ్వరుడు నాకు ఇది ఇచ్చాడు. ఈశ్వరుడు అనుగ్రహించి పాత్రత కలిగినటువంటి ఒక వ్యక్తిని కూడా చూపించాడు. ఒక వ్యక్తి ఉన్నాడు, పరమభక్తుడు. ఆయనకు ఆ పూట అన్నం ఏ కారణం చేతనో లభించలేదు, ఆయన లేనివాడు కాడు, కానీ అటువంటి వాడికి అన్నం పెట్టే అదృష్టం నీకు వచ్చింది. ఇప్పుడు అన్నం పెట్టి నువ్వు గొప్ప కాదు, ఈశ్వరుడు అంతటి మహాభక్తున్నొకడిని ఒక పూట నీ ఇంటికి పంపించాడు ఏదో కారణం అడ్డుపెట్టి. ఇప్పుడు ఆయన అన్నం తిన్నాడు, ఆ అన్నం తిన్న కారణం చేత అక్షయ ఫలితాన్ని ఇస్తాడు, తనని నమ్ముకుని బ్రతుకుతున్నవాడు. అటువంటి వాడికి పట్టెడన్నం పెట్టేటటువంటి అవకాశం కల్పించాడు. ఇప్పుడు ఈ పుణ్యం ఒక్కదాన్ని అడ్డు పెడతాడు, అడ్డుపెట్టి కోట్ల జన్మలు కాపాడేస్తాడు. అన్నవస్త్రాలకి లోటు ఇవ్వడు. అందుకే తిథులలో కూడా అన్ని వేళలా అందరికీ అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చని ఒక్కొక్క తిథిని నిర్ణయిస్తారు. అక్షయ తృతీయ అని మనకు ఒక తిథి వస్తూ ఉంటుంది. అక్షయ తృతీయ నాడు జలకుంభం అంటే కుండలో నీళ్లు పోసి యాలుక గుండ వేసి అది పట్టుకెళ్ళి దానం చేస్తారు. ఎవరైనా చల్లటి నీళ్లు తాగి తృప్తి పొందాడనుకోండి, ఆ తరువాతి కాలంలో వాడు ఏ శరీరంలో ఉండనివ్వండి నీటికి బాధ రాదు. అలక్ష్మి పట్టుకోదు. జ్యేష్ఠాదేవి అంటారు, లక్ష్మీదేవి కన్నా ముందు పుట్టింది ఆవిడ పట్టుకుందనుకోండి దుఃఖం అనుభవిస్తాడు. ఆ దుఃఖం అనుభవించవలసిన కారణం తొలగిపోతుంది. అందుకే ఒకడు మహదైశ్వర్యవంతుడయ్యాడు, ఒకడు అవలేకపోయాడు అంటే దేన్ని ప్రాతిపదిక చేస్తుంది ఆవిడ అంటే గత శరీరంలో వాడు ఏం చేశాడన్నదాన్ని ప్రమాణంగా తీసుకుంటుంది. యద్భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే వేదాంతా తత్వచింతాం మురభిదురసి యత్ పాదచిహ్నై తరంతి భోగోపోద్ఘాతకైళీచులిఖిత భగవత్వైశ్వరూప్యానుభావ సనశ్రీ అస్పృణీతాం అమృతలహరి ధీలంఘనీయై అపాంగై.
అమ్మా, నీ ఆ కడగంటి చూపు ఉన్నదే, ఆ చూపు కోసం సమస్త లోకములలో ఉన్నటువంటి జీవులు నీ వంక తిరిగి నమస్కారం చేసి చూస్తూ ఉంటారు. అందుకే ఇందిరా లోకమాత అని అమరకోశం లక్ష్మీదేవిని ఉద్దేశించి కేవలము తన కనుబొమ కదలిక చేత అంతటి ఐశ్వర్యాన్ని ఇవ్వగలిగినటువంటి తల్లి. అటువంటి తల్లి అనుగ్రహం కలగలేదనుకోండి, జీవితంలో బాధపడడంతో సరిపోదు, అది నిందకు కారణమవుతుంది. నేను అన్న మాట మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే కేవలం డబ్బు వచ్చి పడిపోవడం ఒక్కటే అని అనుకోకూడదు. లక్ష్మీ కటాక్షమునందు అంతర్లీనంగా ప్రతిపాదింపబడిన విషయం, ఏ కాలమునందు ఏది కలగాలో దేశకాలముల యందు అది కలగకపోతే ఆ వ్యక్తి నిందకి పాత్రుడవుతాడు. తల్లిదండ్రులు కష్టపడి పిల్లవాడిని పెంచి పెద్ద చేసి విద్యాభ్యాసం చేయించారు. వాడు అక్కడికి రాలేదు, వాడు ఒక్క 4 రూపాయలు సంపాదించలేదు. వాడు ఎంత చదువుకోనివ్వండి, ఒక్క రూపాయి కాసు సంపాదించకుండా తిరుగుతున్నాడు అనుకోండి, అమ్మ తిట్టదు. అమ్మ తిట్టినా తాటాకు మంట. అమ్మకి కోపం ఉండదు అసలు. అమ్మ నోటి వెంట ఎప్పుడైనా ఒక నిందావాక్యం వచ్చింది అంటే ఆశీపురస్సరంగా వస్తుంది తప్ప అసలు అమ్మ బిడ్డడు పాడవ్వాలని తిట్టడం అన్న మాట లోకంలో ఉండదు. అటువంటి తల్లిట బాధపడి నింద చేస్తుంది. ఎప్పుడు నింద చేస్తుంది అంటే, వీణ్ణి నేను ఎందుకు కన్నానంటే రెక్కలు అలిసిపోయినప్పుడు ఆయనకి ఆసరా అవుతాడు అని కన్నాను. అందుకే కొడుకు ఎవరు అంటే శాస్త్రం కొన్ని మాటలు చెప్పింది. ఏ కొడుకు తండ్రి ఒక చూరు కింద ఉన్నప్పుడు కొడుకుతో కలిసి ఉన్నప్పుడు ఆ కొడుకు తిరుగుతుంటే తండ్రి ఆనందపడిపోతాడో, ఆ చూపు చాలు వాడు తిరుగుతున్నాడు అని ఆనందపడిపోవాలి. తండ్రి పడుకుంటున్నాడు, కొడుకు వచ్చి ఒక్కసారి కాళ్ళొత్తి వెళ్ళాలి తండ్రి గారికి. తండ్రి శంకరుడు, శివాలయంలో కాదు శివుడు ఉండేది. నమశంకరాయచ వేదం చెప్పింది. శంకరుడు ఎక్కడ తిరుగుతాడు అంటే తండ్రి రూపంలో తిరుగుతాడు. తండ్రి ఆర్తి ఎప్పుడూ శుభాలు చెయ్యాలని ఉంటుంది. నేను పాడైనా పర్వాలేదు, నా కొడుకు సంతోషంగా ఉండాలి అని తండ్రి ఆలోచిస్తాడు. అటువంటి తండ్రి కాళ్ళు ఒత్తడం అంటే పరమేశ్వరుడి కాళ్ళు ఒత్తడం. అటువంటి కొడుకు ఒక వయసు వచ్చిన తరువాత కూడా ఒక్క రూపాయి సంపాదించలేదనుకోండి, మాతా నిందతి నాభినందతి పితా భ్రాతా న సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. సఖే, ఓ స్నేహితుడా విను అని ఒక ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తున్నారు. డబ్బు లేకపోతే నిందకి గురైపోతావు. ఎంత డబ్బు అన్న ఆర్తి వద్దు, కానీ సంపాదించాలి, ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నం కూడా చేయకుండా ఒక్క రూపాయి సంపాదించకపోతే మాతా నిందతి, అమ్మ నిందిస్తుంది. నాభినందతి పితా, తండ్రి కొడుకుని చూసి సంతోషంగా ఎరా అని ఇలా వెన్నుపామ్మి తట్టడం. నాభినందతి పితా భ్రాతా న సంభాషతే, మేము కష్టపడి సంపాదిస్తాం, వీడొక్క రూపాయి తేడు, అన్నదమ్ములు మాట్లాడరు. భృత్యకుప్యతి, సేవకుడు చెప్పిన పని చేయడు, ఒక్క రూపాయి ఇవ్వలేవు కానీ పనులు చెప్తావా అంటాడు. భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా, తండ్రి గారి ఇంట్లోకి వస్తూ ఉంటే కొడుకు జలపాత్ర పట్టుకుని ఎదురొచ్చి నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అనాలి. ఎదురు రాడు. నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే, భార్య కూడా ప్రియమార ఆలింగనం చేసుకోదు. ఆఖరికి అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్, అతను చాలా మంచి స్నేహితుడు, అతనేమి దోషభూయిష్టమైన నడవడి ఉన్నవాడు కాడు. కానీ అస్తమానం కనపడినప్పుడల్లా డబ్బు అడుగుతుంటే ఆయన మాత్రం ఎక్కడి నుంచి తెస్తాడు? అందుకని ఇట్నుంచి ఈ డబ్బు సంపాదించిన వాడు ఎడుతుంటే అట్నుంచి సుహృత్ మంచివాడైన స్నేహితుడు ఇలా వస్తుంటే వీడిని చూసి పని లేకపోయినా ఇటు రావలసిన వాడు అటు వెళ్ళిపోతాడు. నకురుతే సల్లాపమాత్రం, ఏమాయి బాగున్నావా అని ఇలా చెయ్యి కూడా ఎత్తడం. నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే. కాబట్టి ఓ స్నేహితుడా, డబ్బు సంపాదించు. డబ్బు సంపాదించనన్న మాట అనకు. యవ్వనంలో డబ్బు సంపాదించి తీరాలి. కాబట్టి తస్మాత్ నైతికమర్ధమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః.
ఆ డబ్బు చేత లోకమునందు సమస్తమైన సుఖములు కలుగుతాయి. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నీతి తప్పి సంపాదించవద్దు. అదే సమస్త దుఃఖములకు కారణమవుతుంది. కాబట్టి సంపాదించేటప్పుడు ఒక్కటి గుర్తుపెట్టుకో, నైతికమర్థమార్జన శృణు సఖే. నీతిగా సంపాదించు, నీతి కొరకు ఖర్చు పెట్టు. ధార్మికంగా సంపాదించు, ధార్మికంగా ఖర్చు పెట్టు. ఈ ప్రవాహం ఉన్నదే, అందుకే కరెన్సీ అంటారు. అది ఎప్పుడు కదిలిపోతుంటుంది, రావాలి వెడుతూ ఉండాలి. ఈ వచ్చి వెళ్ళే ప్రక్రియలో నువ్వు తరించిపోతావు. కాబట్టి తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. కాబట్టి డబ్బు అవసరం లేనివాడు ఎవరు లోకంలో? తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. కాబట్టి డబ్బు అవసరం లేనివాడు ఎవరు లోకంలో? గృహస్థాశ్రమంలో డబ్బు యొక్క అవసరం లేకపోవడం అన్నది ఉండదు. అయితే ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. మహాలక్ష్మీ కటాక్షము అనేటటువంటి మాటకు అర్థం కేవలముగా డబ్బు ఒక్కటే అనుకుంటే పొరపాటు. ఎందుచేత అంటే నేను మీతో చెప్పా, లక్ష్మి అంటే లక్ష్యతే ఇది లక్ష్మి. ఆమె చూస్తుంది, మన చేత చూడబడుతుంది. ఎందుకు చూడబడుతుంది అంటే మా వంక చూస్తే బాగుండని చూడబడుతుంది. ఆవిడ ఒక్కసారి నా వంక చూస్తే బాగుండు అని మనం చూస్తాం, ఆవిడ లోకములను ఇలా చూస్తుంటుంది. మరి అదేమిటి? ఆవిడ చూస్తుంటే నన్ను చూస్తే బాగుండని చూడడం ఏమిటి అంటే, ఆవిడ అంతటా చూస్తున్నా ఆవిడ చూపు నీ మీద పడలేదు. అది దరిద్రానికి కారణమైంది. అంతటా చూస్తూ నిన్ను చూడకపోవడం దరిద్రానికి కారణమైతే, అంతటా ఆవిడ చూడడం, అంతటా లక్ష్మిని నింపుతుంటుంది ఆవిడ. అందుకే అసలు కటాక్షము అంటారు. అందుకే ఆవిడ చూపుల చేత పోషిస్తూ ఉంటుంది. లక్ష్మి అంటే లక్ష్మ అని గుర్తుగా ఉంటుంది లక్ష్మి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే, ఒక ఆయన సభలోకి వస్తున్నారు. అబ్బబ్బబ్బా, మహానుభావుడు ఏమి పాట పాడతారండి, గంధర్వగానం అంటాం కదా, ఎంత గొప్పగా పాడతారండి. ఆయన పాడుతుంటే పక్షులు ఆగిపోతాయండి, ఎంత బాగా పాడతారు. ఇప్పుడు ఆయన అంత గొప్ప గాయకుడు, అంత గొప్ప విద్వాంసుడు, ఆయనకి ఒక పాట వలన అంత కీర్తి వచ్చింది. ఇది ఆయన యందు లక్ష్మ, కీర్తికి కారణమైంది. అది కటాక్షం. ఆమె ఆయన యందు అలా చూసి ఆయన కీర్తికి కారణమైంది. ఒక ఆయన సభలోకి వస్తున్నాడు అనుకోండి, మహానుభావుడండి, ఎంతటి పరమభక్తుడండి, ఎప్పుడూ ఈశ్వరుడు 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 ఈశ్వరుడు, నోరు విప్పితే ఈశ్వరుడు, అసలు ఇంకొకటి అక్కర్లేదండి ఆయనకి, ఎప్పుడు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎన్నిటి మధ్యలో ఉన్నట్టు ఉంటాడంతే, సంఘం ఉండదు, ఎప్పుడు ఆలోచన అంతా భగవంతుడి గురించి ఆలోచిస్తాడు. నిద్రపోతుండగా అర్ధరాత్రి లేపండి చెప్పేస్తాడు భగవంతుడి గురించి మీరు ఏమైనా అడిగితే. నాకు మల్లంపల్లి శరభేశ్వర శర్మ గారని మహానుభావుడు ఒక ఆయన మా ఇంటికి వచ్చి రాత్రి పడుకుని, రాత్రి 2 గంటలకు కూడా కాళ్ళు ఊపుతుంటే మర్నాడు అడిగా ఏమైనా పడుకోలేదా అని. నాకు రాత్రి పార్వతీ కళ్యాణంలో పద్యాలు గుర్తొచ్చాయో అని అవన్నీ చెప్పారు ఆయన. ఒక్కొక్కరు అలా ఉంటారు, రాత్రింబవళ్ళు భగవంతుడి గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు వస్తున్నాడు అనుకోండి, అబ్బా ఆయన వస్తున్నారు సభలోకి, ఎంత అదృష్టం అంటాం. ఆయన మన ఇంటికి వచ్చారనుకోండి, ఏమి భాగ్యం, ఇవాళ ఇల్లు తరించిపోయింది, అటువంటి వాడింట్లో అడుగు పెట్టాడంటాం. ఆయన వచ్చి అమ్మ కాస్త పట్టెడు అన్నం పెడతారా అని అన్నం తిని వెళ్ళారనుకోండి, ఎంత మురిసిపోతాం. మనం 365 రోజులు తింటాం, కానీ ఆయన వచ్చి తిని వెళ్ళిన రోజేదో అది జ్ఞాపకం ఉండిపోతుంది. మర్రి చెట్టుకి వ్యూహం అంతా చిన్న గింజలో ఉన్నట్టు ఆ వంశం యొక్క అభివృద్ధి అంతా ఆయన వచ్చి తిని వెళ్ళిన ఒక పూట భోజనంలో ఉంది. ఎందుకని? అంతటి భగవద్భక్తుడు ఆయన. భక్తి ఆయన లక్ష్మి, ఆయన లక్ష్మీ కటాక్షం ఆయన భక్తి. ఈ భూమి ఉందనుకోండి, ఈ భూమికి లక్ష్మి ఓర్పు. ఈ భూమికి ఓర్పు లేదనుకోండి, మనందరం చెయ్యకూడదు ఎన్నో చేస్తూ ఉంటాం, అయినా భరిస్తోంది ఆ తల్లి. ఆ భరించగలగడం భూమికి లక్ష్మి. ఒక్కొక్క దాని యందు ఒక్కొక్క తేజస్సు. అగ్ని ఉందనుకోండి, పచనం చేయడం, కాల్చడం దాని లక్ష్మి. ఒక పొలం దగ్గరికి వెళ్ళారనుకోండి, మంచి పండిన పొలం దగ్గరికి వెళ్ళి ఒడ్డున నించున్నారనుకోండి, ఆకుపచ్చగా నిన్నటి వరకు ఉన్నటువంటి పంట ఇవాళ బంగారు వర్ణంలోకి మారి కంకులు ఇలా కొద్దిగా వంగి గాలికి ఊగుతున్నాయి అనుకోండి, ఆ బాగా పండి ఏపుగా ఉండి ఇక కోతకొచ్చినటువంటి ఆ పొలం, ఆ కంకులు వంగి ఉన్నటువంటి పొలం లక్ష్మి.
ఓ చెట్టు బోలెడన్ని కాయలు కాసి కనపడింది అనుకోండి. ఒక వసంత ఋతువులో ఒక మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళారు. ఎన్ని కాయలో చెట్టుకి ఎటు చూసినా కాయలే. అబ్బా ఇన్ని కాయలో అన్నాం. అన్ని కాయలతో ఉన్న చెట్టు లక్ష్మి. ఒక ఆవిడికి పెళ్ళై 10 ఏళ్ళు అయింది. 4 పిల్లలు. అమ్మా 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 అంటూ 4 పిల్లలతో వస్తోంది. లక్ష్మి ఆమె పూర్ణత్వాన్ని పొందింది. ఆవిడ అనుగ్రహం ఉంది. ఆవిడ అనుగ్రహం ఉంది కాబట్టి పక్కన పిల్లలు ఉన్నారు. అందుకే పిల్లలతో తల్లి వస్తోంది అనుకోండి, అది గొప్ప శకునం. ఆ కటాక్షం కలగలేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉన్నా పక్కకెళ్ళి కళ్ళొత్తుకునే వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు. అందుకే ఎక్కడ ఎవరికి ఏది కావాలో అది ఆ సమయంలో దేశకాలాదుల్ని బట్టి అనుగ్రహించబడితే అది లక్ష్మి. అందుకే భర్తృహరి ఒక మాట అంటాడు, ఆపదలందు ధైర్యగుణమంచిత సంపదలందు దాల్మియున్ భూపసభాంతరాళమున పుష్కళ వాక్యతురత్వ మాజి మహాపటు శక్తియున్ యశమునందనురక్తియు ప్రకృతి సిద్ధగుణంబులు సజ్జనాళికిన్ అంటాడు. ఓ ఆపద వచ్చిందనుకోండి, జీవితం అంతా ఎప్పుడూ పువ్వుల పాన్ప అలా ఉండదు. నువ్వు తప్పు చేయకపోవచ్చు, అయినా ఆపద వస్తుంది. మన ప్రమేయం లేకుండా వస్తుంది కాబట్టే దానిని ఆపద అంటారు. ఆ ఆపద వచ్చినప్పుడు తాళి తట్టుకుని నిలబడగలగాలి. అలా తట్టుకోలేక నేలబడిపోయాడు అనుకోండి, మృత్పిండం అంటారు. మట్టి ముద్ద కింద పడిపోతే నేల కట్టుకుపోతుంది. అది బంతి అనుకోండి, కింద పడితే పైకి లేస్తుంది. కింద పడిపోకుండా పైకి లేవాలి అంటే ఉత్సాహం ఉండాలి. ఇవాళ ఈ కష్టం వచ్చింది, ఎదుర్కొంటాను, వ్యూహం రచన చేస్తాను, దీన్ని దాటి ముందుకు వెళ్ళిపోతాను తప్ప ఇక్కడ నేను ఆగిపోని, ఇలా నా ప్రస్థానం ఆగకూడదు, నేను ముందుకు వెళ్ళిపోవలసిందే అంతే అనుకున్నవాడెవడో వాడు శ్రీమాన్, వాడు